వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. నేను పద్మ. ఇక టాపిక్ లోకి వెళ్దాం. లోక్సభ ఎన్నికల తర్వాత తెలంగాణలో బీఆర్ఎస్ మరింత బలహీనపడుతోస్తోంది. ఇక గతంలో కేసీఆర్ ని హీరో అంటూ ప్రశంసించిన వాళ్లే కూడా ఇప్పుడు అధికారం పోయేసరికి కేసీఆర్ జీరో అంటూ కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. బీఆర్ఎస్ కు రాజకీయ భవిష్యత్తు లేదంటూ కూడా చాలా మంది గులాబీ పార్టీ నేతలు ఇతర పార్టీలో చేరుతున్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ వైపు ఎక్కువ మంది మొగ్గు చూపిస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ నుంచి 39 మంది ఎమ్మెల్యేలు గెలవగా కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో ఆ సీటును కాంగ్రెస్ గెలవడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 38కి చేరింది. ప్రస్తుతం 9 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరడంతో ఆ పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య 29కి చేరింది. ఇక ఆ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే మరో పార్టీలో చేరితే పదవికి రాజీనామా చేయాల్సి వస్తుంది. అదే ఒక పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేల్లో 2/3 వంతు వేరే పార్టీలో గనక చేరితే కనుక పార్టీ శాసనసభ పక్షం విలీనమైనట్లుగా పరిగణిస్తారు. ఇక దీంతో ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వర్తించదు. ఈ ప్లాన్ లో భాగంగానే మొత్తం 26 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకునేందుకు హస్తం పార్టీ ప్లాన్ రెడీ చేసిందా? ఇప్పటికే 9 మందిని చేర్చుకోగా మిగిలిన 17 మందిని మరో 15 రోజుల్లో చేర్చుకునేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తుందా అంటే అవుననే అంటున్నాయి. ఇక ఈ విషయాన్ని కూడా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దాన నాగేంద్ర కూడా తెలపడం జరిగింది. బీఆర్ఎస్ మొత్తం ఖాళీ అవుతుందని, 2 నుంచి 3 ఆ పార్టీలో మిగులుతారు అంటూ కూడా దానం సంచలన వ్యాఖ్యలైతే చేశారు. ఇక అదేవిధంగా 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఒక ఎమ్మెల్యే సీటును గెలుచుకోలేదు. దీంతో రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా తన బలాన్ని పెంచుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి పక్కా వ్యూహం రచించినట్టుగా తెలుస్తోంది. గ్రేటర్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లోకి తీసుకొస్తే మంత్రి పదవి ఇస్తామంటూ కూడా దాగనం నాగేంద్రకి అయితే ఆఫర్ కూడా ఇచ్చినట్టుగా తెలుస్తోంది. మొత్తంగా కాంగ్రెస్ లోకి తీసుకొచ్చే పూర్తి బాధ్యతలు కూడా దానం నాగేంద్ర తన భుజస్కంధాలుగా వేసుకున్నట్లుగా తెలుస్తోంది. మొత్తంగా ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీ నుంచి బాలరాజు గారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఇందిరా శోభన్ గారు. నమస్తే అండి బాలరాజు గారు, ఇందిరా శోభన్ గారు. నవీన్ గారు నమస్తే అండి బీజేపీ పార్టీ నుంచి. ఓకే బాలరాజు గారు, ఓకే బాలరాజు గారు, మొదటగా అసలు బీఆర్ఎస్ లో ఏం జరుగుతుందంటారు? నమస్కారం మేడం, గుడ్ ఈవినింగ్ పద్మ గారు. గుడ్ ఈవినింగ్ అండి. ముందుగా మీకు అదేవిధంగా బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకి, యాజమాన్యానికి, ప్యానల్లో పెద్దలు ఇందిరా శోభన్ గారికి, అదేవిధంగా నవీన్ యాదవ్ గారికి నమస్కారం. ప్రధానంగా మేడం ఇలా జరుగుతున్నటువంటి రాజకీయ చర్చ ఏదైతే ఉందో బీఆర్ఎస్ పార్టీ ఖతమైందనో, కేసీఆర్ పని అయిపోయిందనో, బీఆర్ఎస్ పార్టీలో ఎవరు మిగిలరనో చర్చలు చెప్తున్న వారు ఎవరైతే ఉన్నారో, గతంలో మా పార్టీకి వచ్చేటప్పుడు మేము చేసుకునేటప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా గట్టినే మాట్లాడేది. మరి ఇలా కాంగ్రెస్ పార్టీ 14 సీట్లతోటి +1 సిపిఐ సీటు కలుపుకున్న అధికారంలోకి రాలేదా? కాబట్టి ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటములతోటే రాజకీయ పార్టీలు అంతమైతాం అనుకుంటే భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా మిగలదు వాస్తవానికి. మరి అలా 10 సంవత్సరాలు దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు. పోయినసారి వాళ్ళకు 2014లో 44 సీట్లు వచ్చినవి, 2019లో 54 సీట్లు వచ్చినవి, ఇలా 99 వచ్చినాయి. మరి ఇక 2200 మార్కులు దాటాలంటే ఇంకా 10 ఏళ్ళు పడుతుంది. కాబట్టి ఇక కాంగ్రెస్ ఖతమైపోద్దా? 130-140 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పని ఖతమైందంటే ఇందిరా శోభ నాకు ఒప్పుకుంటుందా? కాబట్టి నేను ఏమంటున్నంటే ప్రజాస్వామ్యంలో ఒక ఓటమి, ఒక గెలుపు అనేవి సర్వసాధారణం. కాబట్టి గెలుపు వచ్చినంత మాత్రాన పొంగిపోయేది ఏం లేదు, ఓటమైనంత మాత్రాన మేము నీరసపడేది ఏం లేదు. మేము అట్నే గెలుపు ఓటమిని న్యాచురల్నే తీసుకుంటాం. అదేవిధంగా ఇలా మా పార్టీ నుంచి పోయే వాళ్ళు ఎవరైతే ఉన్నారో 100% బీఆర్కే న్యూస్ ద్వారా నేను అప్పీల్ చేస్తా ఉన్నాను. వెంటనే మీకు ఏమైనా అక్కడ ఉన్నటువంటి ఇలా పేపర్లలో చూస్తా ఉన్నాను, సోషల్ మీడియాలో చూస్తా ఉన్నాను, బీక్యూబ్ సిద్ధాంతం అట. బీక్యూబ్ అంటే బిల్లులు, భూములు, బ్లాక్ మెయిల్. అంటే ఏమైనా బిల్లులు ఏమైనా రావాలంటే ఈ రేవంత్ రెడ్డి దగ్గర పోవాలి, అయ్యా నా బిల్లులు పెండింగ్ ఉన్నాయి, నా వ్యాపారం సంబంధించి ఏమైనా క్లియర్ చేస్తావా, మీ పార్టీలోకి వస్తా. అదేవిధంగా భూములు ఏమన్నా హైదరాబాద్ శివార్లో కొన్ని 100 కోట్ల వాల్యూ చేసే భూములు ఏమైనా ఉన్నాయా, నాకు క్లియర్ చేస్తావా ముఖ్యమంత్రి గారు అంటే నేను వస్తా. అదేవిధంగా బ్లాక్ మెయిల్, ఏ బిడ్డ ఇక పార్టీ అయిపోయింది, నువ్వు రాకపోతే నీ మీద కేసులు పెడతా, లేకపోతే నీ బంధువులయో ఇంకెక్కడ ఉన్నాయో నువ్వు వ్యాపారాలు మూసేస్తా అని చెప్పేసి బ్లాక్ మెయిల్ చేస్తే పార్టీ మారుతా. ఇవాళ బీక్యూబ్ సిద్ధాంతం నడుస్తూ ఉంది. ఇలా కాంగ్రెస్ పార్టీ 100% మరి గతంలో ఏం మాట్లాడింది, ఈ రోజు ఏం చేస్తుంది అనే దాన్ని కూడా ఒకసారి మననం చేసుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో ఎవరైతే మా పార్టీలో చేరిన వాళ్ళు గతంలో ఏం మాట్లాడారు మేడం? ఇక బీఆర్ఎస్ పార్టీ ఒక్కటే అవసరం, కేసీఆర్ గారి నాయకత్వమే అవసరం,
ఇలా కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు అవసరం లేదు, మిగతా పార్టీల అవసరం కూడా లేదు, కాబట్టి మేము బీఆర్ఎస్ లో చేరుతున్నామని చెప్పేసి ఆ రోజు ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితులు గోచారంగా చేరినటువంటి సందర్భం ఏంటంటే తెలంగాణ ఉద్యమం జరుగుతా ఉంది. అనేక మంది విద్యార్థులు యువకులు ఆ రోజు ఆత్మార్పణ చేసుకున్న సందర్భంలో వలస వచ్చిన వాళ్ళు వలస వెళ్ళిపోతున్నారు. నిజంగా పార్టీని నమ్ముకున్న వాళ్ళకి పార్టీలో న్యాయం జరిగిందా? అసలు ఇప్పటివరకు మీలాంటి వరకైనా న్యాయం జరిగిందా? ఎప్పటి నుంచో ఉంటున్నారు కాబట్టి. డాక్టర్ దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ ఒక సామాన్యమైన విద్యార్థి నాయకుడు, ఓన్లీ డాక్టరేట్ చదువుకున్న విద్యార్థి నాయకుడుగా ఉన్న దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ ఒక డిప్యూటీ క్యాబినెట్ హోదాతో కార్పొరేషన్ చైర్మన్ చేయగలిగిందంటే అది తెలంగాణ ఉద్యమ పుణ్యం, తెలంగాణ ప్రజలు ఇచ్చినటువంటి గౌరవం. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఒక విద్యార్థి నాయకుడిగా ఒక నిరుపేద విద్యార్థి నాయకుడు ఇచ్చినట్టు గౌరవం చెప్తా ఉన్నాను. ఎలా మేడం ఒక్కొక్కరికి ఒక హోదాలో గౌరవం జరుగుతుంది. మరి ఇందిరా శోభనక్క గారు తెలంగాణ ఉద్యమకారిని, మరి అనేక సంవత్సరాలు సామాజిక ఉద్యమాల్లో ఉంది. మరి ఇలా కాంగ్రెస్ పార్టీలో ఒక సందర్భంలో ఆప్లో పనిచేసింది, తదనంతరం జాగృతిలో పనిచేసింది, తనంతరం ఇప్పుడు కాంగ్రెస్ లో పనిచేస్తుంది. అంటే ఒక బాలకృష్ణ గాదర్ కిషోర్ కి తప్ప మిగిలిన వారికి ఎమ్మెల్యే అంత అధికారం ఎవరికైనా వచ్చిందా ఆ స్థాయి? అమ్మ 17 మంది క్యాబినెట్ మినిస్టర్లు అవుతారు. అదే విధంగా అంటే తెలంగాణ సమయంలో కొట్లాట ఆడింది కదా, వీళ్ళు కూడా పోరాటం చేశారు కదా. పద్మ గారు ఓకే, మీరు మమ్మల్ని ఓకే దూదిమెట్ల బాలయ్య ఎమ్మెల్యే కాలేకపోయిండు, దూదిమెట్ల బాలయ్య మంత్రి కాలేకపోయిండు అని కోరుకుంటున్నందుకు సంతోషం. భవిష్యత్తులో అవకాశాలు కూడా వస్తాయి. నేను ఏమంటున్నానంటే ఒక్కొక్కరికి ఒక సందర్భంలో అవకాశం వస్తుంది, కొందరికి లేటుగా వస్తుంది, కొందరికి తొందరగా, కొందరికి అనుకోకుండా ఆ సందర్భాల్లో సామాజిక ఈక్వేషన్ లేకపోతే ఇంకేదైనా సందర్భంలో కలిసి వస్తాయి. నేను ఏమంటున్నానంటే అయినంత మాత్రాన ఉద్యమకారులకు గౌరవం ఇచ్చింది ఎవరమ్మని అంటా ఉన్నాను. ఇవాళ అనేక మంది విద్యార్థి నాయకులు కావచ్చు, అనేక మంది జర్నలిస్టులో పనిచేసిన వాళ్ళు కావచ్చు, అనేక మంది ఎమ్మెల్యేలను చేసింది బీఆర్ఎస్ పార్టీ కాదా, కేసీఆర్ నాయకత్వం కాదా? ఓకే, మరి వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇచ్చారు కదా సార్ అని మీరు అనవచ్చు. ఆ సందర్భంలో వారు చెప్పినటువంటి మాటలు, వారు ఇచ్చినటువంటి హామీలు, వారు చెప్పినటువంటి ఏదైతే కేసీఆర్ దగ్గర చెప్పినటువంటి మాటలు ఏదైతే ఉన్నాయో ఆ రోజు కేసీఆర్ గారు వారిని నమ్మారు, వారిని చేర్చుకున్నారు. తెలంగాణలో మీరు తప్ప ఇంకెవరు లేరని చెప్పిన సందర్భంలో వారు కూడా నమ్మారు, వారు చేర్చుకున్నారు. వాళ్ళకు రకరకాల పదవులు ఇచ్చారు, రకరకాల అధికారాలు ఇచ్చారు. నేను కాదంటే, కానీ ఈ రోజు వెళ్ళిపోతా ఉన్నారు. నేను ఏమంటున్నాడు, ఒక పద్యం గుర్తొస్తుంది, సుమతి శతకం పద్యం, ఎప్పుడు సంపద కలిగిన బంధువులు అప్పుడే వద్దురట. అదేవిధంగా ఎప్పుడు చెరువు నింటే అప్పుడు కప్పలు అనేవి పాడుతూ ఉంటాయట చెరువులోకి. ఆ విధంగానే ఇలా అధికారం అనేది అట్లా అయిపోయింది మేడం. చెరువులో కప్పలు లెక్క అయింది, అధికారం లేకపోతే బతకలేకపోతా ఉన్నారు. వాస్తవానికి 99 నుంచి విద్యార్థి రాజకీయాల్లో ఉన్నా నేను. తదనంతరం మేము 10 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమంలో ఉన్నాం, 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నాం. మీ అలా అధికారం 200 రోజులకే పోద్దాం మేడం. నేను అంటున్నాను 200 రోజులు అయిపోగానే ఇక మొత్తం ఏం కోల్పోయారో నాకు అర్థం కావట్లే. ఎక్కడ కేసీఆర్ వీళ్ళకు మంచి చేయలేదు అర్థం కాలే, ఎక్కడ కేసీఆర్ వీళ్ళకు దుష్మన్ లెక్క కనపడుతుంది నాకు అర్థం కాదు. 200 రోజులకేనా అంటే వీళ్ళు ఎవరైతే ఈ రాజకీయాల్లో ఇటువంటి ధోరణి ఏదైతే బీఆర్కే న్యూస్ ద్వారా చెప్తా ఉన్నా, ఒక సామాజిక నేపథ్యం లేకుండా, ప్రజల పట్ల ఒక ప్రేమ లేకుండా, రాజకీయాల పట్ల ప్రేమ లేకుండా, ఎవరైతే వ్యాపారాల లక్ష్యంగా డబ్బే ధ్యేయంగా, దందాలే ధ్యేయంగా, ఎవరైతే ఈ రాజకీయాన్ని రియల్ ఎస్టేట్ బ్రోకరిజంగా చేస్తున్నటువంటి వాళ్ళు కొంతమంది రాజకీయాల్లో జొరబడి రాజకీయాల్ని కంపు పట్టిస్తా ఉన్నారు. కాబట్టి అటువంటి వాళ్ళకు ప్రజల పట్ల ప్రేమ ఉంటుంది మేడం. వారికి ఎంఆర్ ఆఫీస్ తెలియదు, ఎండిఓ ఆఫీస్ తెలియదు, ఎన్ని మండలాలు ఉన్నాయో తెలియదు, ఎస్ఐ ఎట్లా చేయాలో తెలియదు, గ్రామ పంచాయతీ వ్యవస్థ తెలియదు. కానీ ఒక 10 కోట్లు 20 కోట్లు పట్టుకొని వచ్చేసి వ్యాపారం మార్గంగా వచ్చేసి రాజకీయాల్లో జొరబడి ఏదో హంగామా బూమ్రాంగ్ చూపించేసి అరే కొన్ని పూలు తలిపించి పెద్ద పెద్ద కేళ్లతో దండలు వేయించుకొని తరంతరం టికెట్ పొంది ఏదో చేసి టికెట్ పొంది ఎమ్మెల్యే అయ్యి మళ్ళా అక్రమార్గంలో సంపాదించుకునే వాళ్ళు రాజకీయాల్లో జొరబడ్డ తర్వాతకి ఏం చెప్పాలా మేడం? మేము ఒక ఆర్గనైజేషన్ లో, ఒక లెఫ్ట్ ఆర్గనైజేషన్ లో పనిచేసి 24 సంవత్సరాలుగా విద్యార్థి రాజకీయాల నుంచి నిలబడి ఒక కార్పొరేషన్ చైర్మన్ అయినా కాబట్టి మేము మాట్లాడేది బీఆర్కే న్యూస్ ద్వారా. ఇటువంటి ధోరణి అనేది రాజకీయాలకు మంచిది కాదు. ఓకే, నేను అంటా ఉన్నాను, 4 ఏళ్ళు అయిపోయింది, 3 ఏళ్ళు అయిపోయింది, కేసీఆర్ చరిస్మా తగ్గింది అన్నట్టు కాదు. 218 రోజులు ఈ రోజుకి మేడం తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి 218 రోజుల్లోనే 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ ఓహో కేసీఆర్ వీరుడు సూర్యుడు, కేసీఆర్ తప్ప ఎవరు గత్యంతరం లేదన్న వాళ్ళు ఇలా కేసీఆర్ అంటే ఏదో మొత్తం పడిపోయినట్టు, బీఆర్ఎస్ పార్టీ కథమైనట్టు. అదే బాలరాజు గారు, బీఆర్కే న్యూస్ కూడా తెలంగాణ ఉద్యమకారుల తరపునే మాట్లాడుతుంది. అంటే పర్టికులర్ గా ఒకరిని సెపరేట్ చేసి కాదు. అంటే 218 రోజుల్లో ఏం జరిగింది అంటారు కదా, 218 రోజుల్లో ఏం జరిగిందో మీకు తెలియదా? అంటే కేసీఆర్ ఒక సొంత పోకడం వల్లనే ఇలా పార్టీ మారుతున్నారా ఎమ్మెల్యేలు చూస్తే 9 మంది మారడం జరిగింది. సో దీన్ని మరి ఏ విధంగా చూస్తాం? అంటే 218 రోజుల్లో ఏం జరిగిందంటే మరి 9 మంది ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి? జంప్ అయ్యారు కదా మరి. పద్మ గారు నేనేమంటున్నానంటే ఓకే, ఇప్పుడు జంప్ అయినారు, కేసీఆర్ దగ్గర అది ఉంది ఇది ఉందని మాట్లాడుతున్న వాళ్ళు, గతంలో ఇదే రేవంత్ రెడ్డి గారు 12 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లో చేరినప్పుడు వారు ఏమని మాట్లాడారు మేడం?
ఏం మాటలు మాట్లాడారు? చెట్టుకు గట్టేసి కొట్టమన్నారు, రాళ్లతో కొట్టి చంపమన్నారు, గాడిద మీద సున్నం బొట్లు పెట్టి ఊరేగించమన్నారు. వీళ్ళందరూ రకరకాల మాటలు మాట్లాడారు మేడం. మరి ఇవాళ ఏ నైతికతతోటి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను, కారు గుర్తు పైన గెలిచిన ఎమ్మెల్యేలను, బీఆర్ఎస్ బీఫామ్ మీద చేరిన ఎమ్మెల్యేను ఎట్లా రేవంత్ రెడ్డి చేర్చుకుంటుండో సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఈ ముఖ్యమంత్రికి, మీరు చెప్పండి, నేను ఆన్సర్ చేస్తా. ఇంకొకటి, ఇవాళ దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ భారతీయ జనతా పార్టీ మీద పెద్ద ఎత్తున పోరాటం చేస్తుండ్రు. ఫిరాయింపుల చట్టాన్ని అమలు చేయాలని చెప్పేసి 1985లో రాజీవ్ గాంధీ గారి నాయకత్వంలో ఫిరాయింపుల చట్టం అనేది ఏర్పడ్డది. మరి ఇలా మీరు చెప్పినటువంటి ఫిరాయింపుల చట్టాన్ని మీరే తూట్లు పొడుస్తున్నారా అనే దాన్ని నేను ఇలా క్వశ్చన్ చేయాల్సుకున్న కాంగ్రెస్ పార్టీ. మొదటి పాయింట్. రెండో పాయింట్, హిమాచల్ ప్రదేశ్ లో మా ఎమ్మెల్యేలు గుంజుకుంది, రాజ్యసభకు ఓటేపించుకుంది భారతీయ జనతా పార్టీ మీరే మాట్లాడతారు. హర్యానాలో మా ఎమ్మెల్యేలను ప్రలోభ పెడుతుంది మీరే మాట్లాడతారు. మహారాష్ట్రలో మా ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టింది భారతీయ జనతా పార్టీ మీరే మాట్లాడతారు. మరి తెలంగాణలో ఆ నీతి వర్తించదా? తెలంగాణలో ఆ రాజ్యాంగం వర్తించదా? రాహుల్ గాంధీ రాజ్యాంగం తెలంగాణలో వర్తించదా? రేవంత్ రెడ్డికి వర్తించదా? అంటే మీరు పెట్టినటువంటి రాజీవ్ గాంధీ అలా స్వర్గంలో ఉన్నాడు, రాజీవ్ గాంధీ బాధపడుతున్నాలే, అయ్యో రేవంత్ రెడ్డి లాంటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి నేను పెట్టిన ఫిరాయింపుల చట్టానికి నా పార్టీ నాయకుడే తూటు పడుతుందని రాహుల్ గాంధీ ఏదైతే రాజీవ్ గాంధీ గారు స్వర్గంలో ఉండొచ్చు, ఆయన బాధపడుతుండొచ్చు నాకు తెలిసి. అయ్యో కాంగ్రెస్ పార్టీ గింత స్థితికి దిగదారిందా, నేను పెట్టిన ఫిరాయింపుల చట్టానికి నా ముఖ్యమంత్రి తూటు పడుతుండా, నా పార్టీ నాయకుడు తూటు పడుతుందని బాధపడుతున్న సందర్భం కనిపిస్తుంది మేడం. 100% ఇలా రేవంత్ రెడ్డి గారు అన్న మాటలని రేవంత్ రెడ్డికే తగులుతవి. గతంలో కేసీఆర్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు, బీఆర్ఎస్ పరిస్థితి వచ్చినట్టు మాట్లాడాడు. మరి ఇలా ఏ నైతికతోటి చేర్చుకుంటున్నారు, ఏ నైతికతోటి ఫిరాయింపులు ప్రోత్సహిస్తా ఉన్నారు? మరి దేశవ్యాప్తంగా నీ రాహుల్ గాంధీ పోరాటానికి నువ్వు చేసే పనికి పొంతన లేదని అర్థమవుతా ఉందిగా మేడం. ఓకే, మేము కూడా వెల్కమ్ చేస్తా ఉన్నాం. ఇలా వెళ్ళండి, ఎంతమంది గుంజుకుంటారో గుంజుకోండి, ఎల్ఓపి లేకుండా చేయండి. అంటే మీరు ఆ లీడర్ ఆఫ్ అపోజిషన్ ఏదైతుందో కేసీఆర్ లేకుండా చేయాలని ఆలోచన చేస్తా ఉన్నారు. చేయండి, ఎంతమంది గుంజుకుంటే అంతమంది గుంజుకోండి. మరి ఇలా ప్రజాస్వామ్యంలో మీకు స్పీకర్ కొన్ని అధికారాలు ఉన్నాయి. ఆ స్పీకర్ అధికారాన్ని అడ్డం పెట్టుకొని మీరు ఏం చేస్తున్నారో అర్థమవుతా ఉంది. మరి మహారాష్ట్రలో శివసేన వర్సెస్ ఏకనాథ్ షిండే ఏదైతే తీర్పు ఉందో, మరి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది 3 నెలల్లో స్పీకర్ తన ఎవరైతే ఫిరాయించిన వాళ్ళని తేల్చాలని చెప్పేసి. మరి ఆ ఫిరాయింపుల చట్టం ఇక్కడ వర్తించదా తెలంగాణలో? మరి రేవంత్ రెడ్డికి అర్థం కావట్లేదా? మరి రాహుల్ గాంధీ వీరికి చెప్పట్లేడా? ఇవన్నీ కూడా రేపటి భవిష్యత్తుకు సమాధానాలు అవుతాయి. మేము కూడా చెప్తా ఉన్నాం బీఆర్కే న్యూస్ ద్వారా, ఎవరైతే కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ బలపడదని, గతంలో 23 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లకు చేర్చుకున్నప్పుడు మరి ఆ వర్తించదంటారు? అది మీరు చెప్పింది ఇప్పటి వరకు. ఇప్పుడు నేను ఏమంటున్నా మేడం, ఇప్పుడు ఏదైతే స్పీకర్ సంబంధించిన కొన్ని న్యాయ నిర్ణయ అధికారాలను అడ్డం పెట్టుకొని ఇవాళ ఫిరాయింపులను ప్రోత్సహిస్తా ఉన్నారు. ఇవాళ భారతీయ జనతా పార్టీ నాయకులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ కొట్లాడుతుండు భారతీయ జనతా పార్టీ చేసే ఫిరాయింపులకు వ్యతిరేకంగా. హర్యానాలో కొట్లాడుతుండు, హిమాచల్ ప్రదేశ్ లో కొట్లాడుతుండు, మహారాష్ట్రలో కొట్లాడుతుండు, తెలంగాణలో కూడా కొట్లాడాలని కోరుకుంటున్నా. రాహుల్ గాంధీని కోరుతున్నా నేను, తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి చేసే ఫిరాయింపులకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ కొట్లాడాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా. మొదటి పాయింట్. రెండో పాయింట్, భారతీయ జనతా పార్టీ మాట్లాడుతుంది కదా, 2003లో 2004లో చట్టం తీసుకొచ్చింది, ఫిరాయింపుల చట్టానికి కొంత చేరికలు చేసింది, దాన్ని మళ్ళీ న్యూ చట్టాన్ని తీసుకొచ్చింది. ఇలా బలం చేయండి, మీరు స్పీకర్ న్యాయ లేకుండా చేయండి, వెంటనే ఆమోదించినట్టు చేయండి. కంటిన్యూ చేద్దాం, మిగతా వాళ్ళు కూడా సమాధానం చెప్పాలి కాబట్టి. ఇందిరా శోభన్ గారు చెప్పండి, అసలు రాజ్యాంగ విరుద్ధంగా ఎమ్మెల్యేలు చేర్చుకోవడం కరెక్టేనా? అంటే గతంలో టీఆర్ఎస్ చేసింది, ఇప్పుడు కాంగ్రెస్ చేసింది కాబట్టి. ప్యానెల్లో ఉన్నటువంటి సోదరులకు మరియు పిఆర్కే ప్రేక్షకులకు అందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. ఒక డిస్కషన్ అనేది మొదలు పెట్టారు. అసలు ఈ డిస్కషన్ గురించి, దీని గురించి మాట్లాడేటువంటి నైతిక హక్కు బీఆర్ఎస్ కి కానీ బీజేపీకి కానీ ఉందా అని అడుగుతున్నా. బీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కొత్త వరవడి వైపుకు ఒక మంచి రాజకీయాలు చేయాల్సినటువంటి సందర్భంలో అది చెయ్యకుండా గల్లీ నుంచి ఢిల్లీ వరకు, వార్డు మెంబర్ దగ్గర నుంచి ఎంపీ వరకు దాదాపుగా 61 మందిని మీరు పార్టీలో చేర్చుకున్నారు. ఆ రోజు ఒక దళితుడు ఆపోజిషన్ లీడర్ గా ఉంటా, ఒక మైనార్టీ లీడరు మండలిలో ఆపోజిషన్ లీడర్ గా ఉంటే అది చూడలేక మీరు పూర్తిగా కాంగ్రెస్ పార్టీ అంటే ప్రతిపక్షం ఉండొద్దు, ప్రశ్నించే గొంతుకలు ఉండొద్దు, మమ్మల్ని ఎవరు మాట్లాడొద్దు, అసెంబ్లీలో మేము చెప్పిందే వేదం, మేము చెప్పిందే చట్టం, క్వశ్చన్ మేమే వేసుకోవాలి, ఆన్సర్ మేమే చేయాలి అనే విధంగా మీరు వ్యవహరించారు. ఆ వ్యవహరించిన తీరుకి ప్రజలు మీకు ఒక స్థానాన్ని ఇచ్చారు. ఎస్, ఆ సందర్భంలో
ఈనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ గా స్టిల్ ఆయనే పిసిసి ప్రెసిడెంట్. సో ఆ సందర్భంలో 100% ఈ ఫిరాయింపులని ఆ రోజు వ్యతిరేకించారు, వాటి గురించి మాట్లాడినారు. ఇంతకు ముందు సోదరులు చెప్పినటువంటి మాటలన్నీ కూడా అక్షరాల సత్యమే. రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ఈ ఫిరాయింపుల పట్ల చేసినటువంటి వాటి విషయంలో నేను ఒప్పుకుంటున్నా. కానీ ఇవాళ మళ్ళీ ఎందుకు ఇవాళ ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఈ ఫిరాయింపుల వైపుకు ఎందుకు అడుగులు పడుతున్నాయి అని ఎందుకు ఆత్మ పరిశీలన చేసుకోలేకపోతున్నారు? ఇవాళ బీజేపీ గాని బీఆర్ఎస్ గాని మా ప్రభుత్వం ఏర్పడగానే కేసీఆర్ గారు ప్రతిపక్ష నాయకుడు అని ఒక గౌరవమైనటువంటి హోదాతో పెద్ద మనిషి అంటారు రిజల్ట్స్ అంటే ముఖ్యమంత్రి అనౌన్స్ అయిన తెల్లారే అదే రోజు నైట్ అనుకుంటా ఐ థింక్ ఆయన కేసీఆర్ గారు హాస్పిటల్లో ఉంటే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు హాస్పిటల్ కి వెళ్లి ఆపోజిషన్ లీడర్ గా మాజీ ముఖ్యమంత్రిగా అన్ని సఫర్యలు చెయ్యండి, బాగా చూడండి అని హాస్పిటల్ కి వెళ్ళారు. మీరు ఏ సాంప్రదాయాన్ని అయితే మీరు తుంగలో తొక్కారో ఆ సాంప్రదాయాన్ని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా దాన్ని ముందు కొనసాగించారు. తర్వాత బీజేపీ బీఆర్ఎస్ ఇద్దరూ కూడా ప్రతి నిమిషము ఎక్కడ మాట్లాడినా ఏడన్నా గల్లీ లీడర్ నుంచి ఢిల్లీ లీడర్ వరకు కూడా ఒకటే చెప్పారు, ఈ ప్రభుత్వం ఉండదు, పడిపోతుంది, త్వరలోనే కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది అని మీరు పదే పదే మాట్లాడితే మరి ప్రజలు ఇచ్చినటువంటి ఈ అధికారాన్ని ప్రజలకు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చాలంటే రేవంత్ రెడ్డి ఆషామాషి వ్యక్తి కాదు. ఇవాళ మీరు సచ్చిందాక మీరే ముఖ్యమంత్రి ఉంటారనుకున్నటువంటి వ్యక్తిని ఆయన నాయకత్వంలో ఇవాళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే దాన్ని కూలదోస్తామని మీరు మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకోవడానికి ఉన్నటువంటి నాయకుడు అనామకుడు కాదు అన్నది గుర్తించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎస్, ఏర్పడినటువంటి ప్రభుత్వాన్ని కాపాడుకోవడం కోసం వస్తామన్నటువంటి వాళ్ళని వాళ్ళ పార్టీలో చేర్చుకుంటున్నారు, తీసుకుంటున్నారు. వ్యక్తిగతంగా పార్టీ ఫిర్యాయింపులకు నేను కూడా వ్యతిరేకమే. ఎందుకంటే గతంలో నేను ఆర్టికల్స్ రాశాను, నాటి ఫిరాయింపులే రేపు ఫిరంగులై పేల్తాయని నేను ఆర్టికల్ రాశాను. అది అక్షరాల ఇవాళ కేసీఆర్ గారికి తగులుతుంది, అక్షరాల ఇవాళ ఆ యొక్క క్షోభ ఏంటి అన్నది ఆయన అనుభవిస్తున్నారు. కాబట్టి ఇవాళ ఒక బీఫామ్ పైన గెలిచినప్పుడు అదే బీఫామ్ పైన ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలు ఆ విధంగా తీర్పిచ్చినారు, ఉండాల్సిన అవసరం ఉండింది. కానీ ప్రభుత్వాలే కూలదోసి పార్టీ పెట్టినటువంటి ఆ వ్యక్తులనే ఈ పార్టీ వాళ్ళది కాదు, ఇది అందులో ఉన్నటువంటి ఒక మామూలు వ్యక్తిది పార్టీ అని తీసుకెళ్లి ఇవాళ ఈ దేశంలో ఒక కొత్త సంస్కృతిని నెలకొల్పుతున్నటువంటి బీజేపీ సహకారంతో ఇవాళ కేసీఆర్ గారు అది వాళ్ళ యొక్క అవసరాల కోసం, వాళ్ళ బిడ్డ కోసం, వాళ్ళ కేసుల కోసం ఇవాళ ఒకరికొకరు సహకరించుకున్నటువంటి సందర్భంలో ఆ అవకాశాన్ని మేము ఎందుకు ఇవ్వాలి అన్నటువంటి ఒక కారణంతో ఇవాళ వచ్చేటువంటి వాళ్ళని మా ప్రభుత్వాన్ని, మన ప్రభుత్వాన్ని పటిష్ట కోసం ఇవాళ ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టారని ఈ సందర్భంగా నేను మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాను. ఫిరాయింపులో ఒక ఎమ్మెల్యే జరిగినా 10 మంది ఎమ్మెల్యేలు జరిగినా ఫిరాయింపులే, నేను కాదనను. కానీ ఫిరాయింపులు ఎందుకు చేయాల్సి వచ్చింది అన్నది మాత్రం నేను ఈ సమాజానికి తెలియజేయడం కోసం నేను ఈ విషయం తెలియజేస్తున్నా. రెండో విషయం, ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని చూడలేక రకరకాలుగా ఇవాళ పొద్దున్న లేస్తే అసలు అది ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు కాకముందుకే పొద్దున్న లేస్తే శాపనార్థాలు మొదలుపెట్టి ప్రజల పట్ల ఒక అసహనానికి గురయ్యే విధంగా మీ యొక్క రాజకీయ అస్తిత్వం కోసం ఇవాళ స్టేట్మెంట్స్ చేస్తున్నారు. ఇది సరి అయినది కాదు. మీ హయాంలో నిరుద్యోగులను, తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన ఉద్యమకారులను ఎంత అవమానించినారో ఈ సమాజానికి తెలుసు. మీరు చేసినటువంటి తప్పులు, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఉద్యమకారులకు పెద్దపీట వేయాల్సింది, ఉద్యమకారులను పూర్తి అసహనానికి గురి చేసి ఉద్యమ ద్రోహులను పార్టీలో చేర్చుకొని మంత్రి పదవులు కట్టబెట్టినాడే కేసీఆర్ గారు అంటే ఏంది సమాజానికి అర్థమైపోయింది. కాబట్టి వీటన్నింటి దృష్ట్యా ఇవ్వాల వాటిని ఈ ప్రజలకు ఇచ్చినటువంటి హామీని, ఈ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసినటువంటి ఈ రాష్ట్రాన్ని ఒక సరియైన దారిలో పెడుతూ తెలంగాణ పునర్నిర్మాణం వైపుకు అడుగులు వేస్తూ ప్రజాపాలనలో రేవంత్ అన్న నాయకత్వంలో ఇవాళ బ్రహ్మాండంగా పాలన కొనసాగుతుంది. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి యువత పైన, మహిళ పైన, ప్రతి తెలంగాణ బిడ్డ పైన, తెలంగాణ వాది పైన ఉందని సందర్భంగా గుర్తు చేస్తున్నా. మళ్ళీ ఫిరాయింపుల గురించి పదే మాట్లాడడం వల్ల వచ్చేది ఏమీ లేదు, ఒరిగేది ఏమీ లేదు. ఎస్, ఇంకో మాట కూడా, ఇవాళ మీరు నచ్చని వ్యక్తులను కూడా తీసుకొచ్చి
తెలంగాణ ఉద్యమకారులు ఉరికిచ్చి కొడతామని చెప్పినటువంటి వ్యక్తులకు కూడా మీరు కుడి ఎడమ భుజాలుగా మీరు పెట్టుకున్నారు. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ అలా చెయ్యాలి. ఇవాళ ఉన్నటువంటి దాంట్లో ఉన్నటువంటి వాళ్ళలో సీనియర్స్ కి వాళ్ళకి ఇచ్చేటువంటి ప్రేరియారిటీ ఇస్తూ పార్టీలో సరి అయిన సముచిత స్థానాన్ని కల్పిస్తూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి వాళ్ళ తెలంగాణ ప్రభుత్వంలో, ప్రజాపాలన ప్రభుత్వంలో అది కనబడుతున్నది. కానీ ఇవాళ బీజేపీ చేసేటువంటి విష బీజాలను ఈ సమాజానికి తెలియజేస్తూ రాహుల్ గాంధీ గారు కాన్స్టిట్యూషన్ ని బుక్కుని చేతిలో పట్టుకొని దేశవ్యాప్తంగా పాదయాత్ర చేసి మొన్న పార్లమెంట్ లో కూడా ఆ విషయాన్ని తెలియపరిచారు. ఎస్, రాహుల్ గాంధీ గారు కట్టుబడి ఉన్నారు 100% కాన్స్టిట్యూషన్ ని కాపాడే దాంట్లో. ఇవాళ ఈ రాష్ట్రంలో జరిగేటువంటి ఫిర్యాయింపుల గురించి మీరు మాట్లాడుతున్నారంటే ఎందుకు ఫిర్యాయింపులు చేయాల్సి వచ్చిందో తెలియజేస్తున్నాం. కానీ కేసీఆర్ గారు అనవసరమైనటువంటి ఫిర్యాయింపులు చేశారు. ఫస్ట్ టర్మ్ లో మీరు టీడీపీని పూర్తి పార్టీని ఎత్తేసారు. దానితో పాటు బిఎస్పీ పార్టీ అసలు ప్రభుత్వం ఏర్పడ్డ రోజే బిఎస్పీలో గెలిచినటువంటి ఇద్దరిని, ఆ తర్వాత మన కాంగ్రెస్ పార్టీని కంప్లీట్ పూర్తిగా 12 మంది ఎమ్మెల్యేలతోటి, కాంగ్రెస్ పార్టీ మండలిలో ఉన్నటువంటి 4 తోటి మండలిని పూర్తిగా ఇట్లా మీరు విధ్వంసం చేస్తూ వచ్చారు. కాబట్టి మీ విధ్వంసాన్ని ప్రజలు పసిగట్టారు. కాబట్టి మీకు ఎంత శిక్ష వేయాలో ఈ ప్రజా కోర్టులో అంత శిక్ష పడింది. అయినా మీకు రెస్పెక్ట్ చేస్తూ ప్రతిపక్ష హోదా మాజీ ముఖ్యమంత్రి గారికి ఇస్తూ రేవంత్ అన్న నాయకత్వంలో ఆ పాలనలో ఆయన్ని పిలిస్తే ఒక్కనాడు కూడా ఆయన అసెంబ్లీకి రాలే, ప్రధాన ప్రతిపక్ష పాత్రను పోషించలే, ఒక్క సమస్య పట్ల కూడా ఆయన మాట్లాడలే, అసలు అడుగు కూడా పెట్టలే. అలాంటి వ్యక్తికి మీకు ప్రతిపక్ష హోదా ఉంటేంటి లేకుంటేంటి, ఈ సమాజం గురించి మీకు అవసరం లేదు. మీకు ఎంతసేపు రాజకీయాలు మాత్రమే కావాలి తప్ప తెలంగాణ రాష్ట్ర ప్రజల సంక్షేమం అవసరం లేదని మరొకసారి మీరు ప్రూవ్ చేసుకున్నారు. దీనిలో భాగంగానే భారతీయ జనతా పార్టీ అవసరమైనప్పుడల్లా మీకు సపోర్ట్ చేశారు, మీరు వాళ్ళకు సపోర్ట్ చేస్తూ వచ్చారు. ఒకరికొకరు ఇవాళ సహకరించుకోవడం ద్వారానే ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారని చెప్పడంలో నాకు ఎలాంటి సందేహం లేదు. ముమ్మాటికి మీ ఇద్దరు నాయకత్వం వల్ల ఈ రాష్ట్రము ఈ దేశము విధ్వంసమైందన్నది ముమ్మాటికి వాస్తవం. కానీ ఫిరాయింపుల చట్టాన్ని పటిష్టం చేస్తాను అని చెప్పేసి రాహుల్ గాంధీ గారు చెప్పిన మాట వాస్తవం. బట్ ఆ ఫిరాయింపులు అన్నది తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు చేయాల్సి వచ్చిందన్న దానికి నేను ఇంతసేపు చెప్పినటువంటి ఎక్స్ప్లెనేషన్ సరిపోతుంది అనుకుంటున్న సోదరులకి. ఓకే అండి ఇందిరా గారు. నవీన్ గారు మీరు చెప్పండి. అంటే బీజేపీలకు చేరాలంటే ఖచ్చితంగా రాజీనామా చేసి రావాలి, సో దానివల్లే అందులోకి చేరడానికి కూడా వెనకడుగు వేస్తున్నారంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు వస్తున్నాయి. దానికి సంబంధించి అదేవిధంగా మహేశ్వర్ రెడ్డి గారు కూడా ఈ వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. అంటే బీజేపీలోకి రావాలంటే కనుక ఖచ్చితంగా రాజీనామా చేసి రావాలని చెప్పేసి, అందువల్లే ఎమ్మెల్యేలు వెనకడుగు వేస్తున్నారంటారా మీరు కూడా? నవీన్ గారు. మేడం, ఈరోజు డిబేట్ లో పాల్గొంటున్న సోదరులకి, అలాగే మీకు ముందుగా పద్మ గారికి, బీఆర్కే యాజమాన్యానికి, బీఆర్కే ప్రేక్షకులకు అందరికీ నమస్కారం తెలియజేస్తూ, ఇంతకు ముందు కూడా సోదరుడు బాలరాజు గారు మాట్లాడారు, అక్క ఇందిరా శోభన్ గారు మాట్లాడారు. మాకు సంబంధం లేకుండా కూడా ఇలా హాస్యాస్పదంగా కనబడుతుంది వీళ్ళు మాట్లాడేటి. ఎందుకంటున్నామంటే కేంద్ర శాఖ సహాయ మంత్రి గారు బండి సంజయ్ గారు చెప్పారు, మా సిఎల్పి నేత మేడం వినొస్తుందా? వినిపిస్తుంది, చెప్పండి. హలో వినిపిస్తుంది, చెప్పండి నవీన్ గారు మాట్లాడండి. మా మహేశ్వర్ రెడ్డి గారు చెప్పారు. మేమేమంటున్నామంటే గతంలో కూడా కాంగ్రెస్ కు టిఆర్ఎస్ కే పొత్తుంది. మీరు చూడండి 2004లో రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వంలో విజయ రామారావు గారు కానివ్వండి 6 మంత్రిత్వ శాఖలు తీసుకున్న చరిత్ర టిఆర్ఎస్ తో కలిసి పోటీ చేసిన చరిత్ర కాంగ్రెస్ ది. కానీ ఎప్పుడు మేము వీళ్ళతో కలిసి పోటీ చేయలే. కానీ మాకు ఏమంటారు చూడండి, ఆ విధంగా ఉంది సామెత. మాకు ఇప్పుడు మేము గమ్మున ఊరుకున్నా కూడా వీళ్ళు మా మీద నిందలేస్తున్నారు. ఇప్పుడు అక్క ఇందిరా శోభన్ గారు ఒక మాట అన్నారు, ఏమన్నారంటే మేము ఏదో చేస్తున్నాం అని అన్నారు. 356 356 ఆర్టికల్ ప్రకారము మొత్తంగా అయితే తెలంగాణలో ఈ ఎమ్మెల్యేల వలస అయితే కొనసాగుతూ ఉంది. నవీన్ గారు మీరు ఇందాక మాట్లాడేటప్పుడు వాయిస్ బ్రేక్ అయిందండి, అందుకే మనం బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు మీ వాయిస్ క్లారిటీగా ఉంది, మాట్లాడండి నవీన్ గారు. నేనేమంటున్నాను మేడం అంటే ఇందిరాగాంధీ గారు 1966 నుంచి 1984 వరకు వివిధ రాష్ట్రాలలో ప్రజాస్వామ్యంలో ఉన్నారు, అప్పుడు వాళ్ళే. కానీ ఆమెకి ఇనని ఎడల అక్కడ ఉన్న ప్రభుత్వాలను ప్రయత్నం చేసి 356 ఆర్టికల్ ప్రకారం ప్రభుత్వాలను కూల్చివేసే ప్రయత్నం చేసింది ఇందిరాగాంధీ గారు కాదా అంటున్నా.
ఇందిరా ఫిరోజ్ ఖాన్ కాదా అంటున్నా మీ ద్వారా నేను. ఇంకొక మాట అంటున్నా, బాలరాజ్ అన్న ఏమన్నారంటే బీఆర్ఎస్ వినా బీఆర్ఎస్ ఇలా ఉద్యమ పార్టీ అన్నారు. ఉద్యమ పార్టీలో ఆ రోజు కేసీఆర్ గారు ఉద్యమం పార్టీ పెట్టి ఉద్యమం చేసినప్పుడు నేను ఒక ముసలోని, నా భార్య ముసలిది, పక్కన ఉంటాము, నా బిడ్డ అమెరికాలో ఉంది, నా కొడుకు అమెరికాలో ఉన్నాడు, ఎక్కడో నౌకరీ చేసుకుంటున్నాడు అని చెప్పారు. కానీ ఇటువంటి ఉద్యమకారులు వాస్తవం కావచ్చు, నేను కాదనట్లేదు. బాలరాజ్ లాంటి వాళ్ళు కానీ, గెల్లు శ్రీనివాస్ లాంటి వారు కానీ చాలా మంది ఉన్నారు. మరి వీళ్లకు క్యాబినెట్ లో చోటు ఇవ్వకుండా ఇదే కాంగ్రెస్ ప్రభుత్వము మంత్రిత్వ శాఖలు ఇస్తే యువజన క్రీడల శాఖ మంత్రి హరీష్ రావు గారు ఎమ్మెల్యే కాకుండా కూడా మంత్రిత్వ శాఖ ఇప్పించారు. మరి అప్పుడు కనబడలేదా ఉద్యమ నాయకులు అని నేను అడుగుతున్నాను మీ ద్వారా. తొలి దశ ఉద్యమం చేసిన వాళ్ళు ఉన్నారు, మలి దశ ఉద్యమంలో శ్రీకాంతాచారి లాంటి వాళ్ళు ఎమ్మెల్సీ ఇచ్చి వాళ్ళ తల్లికి అన్నమైన జ్యోతి ఇంత 1200 మంది అసలు బాస్తే ఆ కుటుంబం నుంచి ఏ ఒక్కరికి అవకాశం ఇవ్వకుండా బిడ్డకొక్కటి, అల్లుడికొక్కటి, కొడుకొక్కటి, తమ్ముడు కొడుకో ఉంపుడు కొడుకో మనకు తెలియదు కానీ వాడికొక్కటి ఇంత మందికి పదవులు ఇచ్చారు. మరి ఈ బాలరాజన్నకు అప్పుడు కనబడలేదా అని నేను అడుగుతున్నా మీ ద్వారా. ఈ బాలరాజన్నకు కనబడలేదా? ఏదో కార్పొరేషన్ చిన్న పదవి ఇవ్వగానే ఇప్పుడు ఏదో బీసీలకున్న వీక్నెస్ అని అంటున్నా. నేను ఏమంటున్నాను, చిన్న పదవితోనే సరిపెట్టుకొని ఉద్యమంలో ఉండి ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇలా నేను అడుగుతున్న కేసీఆర్ సామాజిక వర్గం నుంచి ఏ ఒక్కరైనా అసలు బాసిర్రా 1200 మందిలో అంటున్నా. పిడికలు ఎరుకొచ్చింది, కట్టెలు ఎరుకొచ్చింది, పొయ్యి పెట్టింది ఈ బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీల వర్గాలే. కానీ అన్ని రెడీ అయినాక వండుకొని తిన్నది ఎవరంటే కేసీఆర్ సామాజిక, కేసీఆర్ కచారా కుటుంబం. మీరు చూడండి, ఆయన సామాజిక వర్గం కనీసం స్లిప్పర్ లేని చరిత్ర ఉన్న వాళ్ళని మీరు కేటీఆర్ నేను ఎమ్మెల్యే ఉండు, మంత్రి అంటుండు, ఈ నియోజకవర్గంలో ఈ జిల్లాలో మీకు 100 మంది చూస్తా. కనీసం కాళ్ళకు చెప్పులు లేని వాళ్ళు ఇలా 100 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. తిరుపల్లి సంతోష్ కుమార్ వాడు చిన్న ఉంటాడు, చిన్నపాటి కారబారి ఉండే ఇలా 300 కోట్లు సంపాదించాడు. 12 కోళ్ళను వేస్తాడు, రివాల్ చేరేసుకుంటాడు, కూర్చొని కోట్లాది రూపాయలు సంపాదించి కనీసము ఈ ప్రభుత్వం ఆ టీఆర్ఎస్ ప్రభుత్వము 10 సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా ఏ రోజు కూడా పోలీసు వాళ్ళు కానీ ప్రభుత్వం చట్టం ఎప్పుడు కూడా తన మేరలో కూడా చూడలే. ఇటువంటి వాళ్ళు 100 కొద్ది ఉన్నారు. పేరగా స్లిప్పర్లు 300 రూపాయల నౌకర్యాలు ఇలా 100,000 కోట్లు లక్షాలు సంపాదించి తెలంగాణ ప్రజాధనాన్ని దోచుకొని ఇలా తెలంగాణను అప్పుల పాలు చేసి మిగులు బడ్జెట్ను లోబడి చేసిన చరిత్ర కేసీఆర్ కాదా అంటున్నా నేను మీ ద్వారా. ఓకే బాలరాజ్ గారు, ఇప్పుడు కూడా నవీన్ గారు మాట్లాడింది కూడా ఏమంటున్నారంటే మొత్తంగా ఉద్యమకారులను వదిలేసి ఆ వలసదారులను ప్రోత్సహించారని చెప్పేసి అని అంటూ ఉన్నారు. ఆయన కొన్ని క్వశ్చన్లు కూడా మిమ్మల్ని అడగడం కూడా జరిగింది, ఏం చేస్తున్నారని. అంటే ఈ వలసదారుల వల్లనే ఇలా జరిగిందంటారా? బీఆర్ఎస్ కి పరిస్థితి వచ్చిందంటారా? బాలరాజ్ గారు, నవీన్ గారు ఒక్క నిమిషం నవీన్ గారు సభ్యులు ఉన్నాక కూడా ఇంతమంది ప్రోత్సహించుకోవడం ఏమవసరం అంటున్నా. నవీన్ గారు ఒక్క నిమిషం మీరు మాట్లాడదురు కానీ బాలరాజ్ గారిని అడిగాం కదా. మా రాజా సింగ్ ఆ రోజు ఒక్కడే ఉన్నాడు, టచ్ చేసే దమ్ము లేదు. ఓకే నవీన్ గారు మళ్ళా అడుగుదాం నవీన్ గారు ఒక్క నిమిషం ఓకే బాలరాజ్ గారు చెప్పండి. నవీన్ గారు ఒక్క నిమిషం ఓకే రైట్ చెప్పండి బాలరాజ్ గారు. పద్మ గారు చెప్పండి. చర్చ ఫిరాయింపుల మీద జరుగుతూ ఉంది. కేసీఆర్ కుటుంబం గురించి కానీ భారతీయ జనతా పార్టీ గుర్తించుకోవాలి. ఇప్పుడు ఈ గయారం సంస్కృతి హర్యానాలో వచ్చింది మేడం, ఇప్పుడు వచ్చిందా మేడం? అది ఇవాళ ఫిరాయింపుల చట్టం రావడానికి కారణం ఏంటి? 1980లో హర్యానా రాష్ట్రంలో ఒక రోజే 3-4 పార్టీలు మారిన సందర్భాన్ని చూసినాం. ఆ సందర్భాన్ని నుంచే ఫిరాయింపుల చట్టం వచ్చింది. ఆ ఫిరాయింపుల చట్టం తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ, రాజీవ్ గాంధీ అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ జబ్బలు దసుకొని చెప్తా ఉంది. తెలంగాణలో మాత్రం ఎందుకు ఫిరాయింపులు ప్రోత్సహిస్తుందనే దాన్ని ఇవాళ మనం ప్రధానంగా లేవనెత్తా ఉన్నాం. మొదటి పాయింట్. రెండో పాయింట్, ఇదేదో కేసీఆర్ ప్రారంభించినట్టు గయారం సంస్కృతి ప్రోత్సహించింది ఎవరో? ఈ దేశంలో కేసీఆర్ పార్టీ 2001లో పుట్టింది. టిఆర్ఎస్ 2001 అంటే 1980లో ఫిరాయింపుల చట్టం వచ్చింది. గయారం సంస్కృతి హర్యానాలో వచ్చింది. ఇదేదో కేసీఆర్ దీన్ని మొదలు పెట్టినట్టు, కేసీఆర్ ప్రారంభించినట్టు మాట్లాడడం అనేది తప్పు. మరి 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. గతంలో మాన్యులు మరి క్రిస్టియేషులు రాజశేఖర రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర సమితిని, తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలను
ఏ విధంగా పార్టీలో చేర్చుకున్నారు, ఏ విధంగా ఆ రోజు టీఆర్ఎస్ పార్టీని మొత్తం ఖతం చేయాలని ఆలోచన చేసిండు, ఇవన్నీ అంశాలు జోలికి నేను పోదలుచుకోవాలి. ఏదేదో మేమే సుధపూసలం అయినట్టు, కాంగ్రెస్ పార్టీ సుధపూస అయినట్టు, ఇలా మాట్లాడుతున్నటువంటి పార్టీలు సుధపూసలు అయినట్టు మాట్లాడమే తప్పది. కేసీఆర్ కుటుంబం అని మాట్లాడుతున్నారు. ఇలా కుటుంబాల గురించి, కుటుంబ పార్టీల గురించి మాట్లాడే నైతిక అర్హత ఇలా కాంగ్రెస్ పార్టీకి ఉందా? ఇలా ఈ రాష్ట్రంలో చూస్తా ఉన్నా నేను. ఇలా ఎవరండి? జానారెడ్డి ఇంట్లో జానారెడ్డి ఉంటాడు రాజకీయ నాయకుడుగా, జానారెడ్డి కొడుకు రఘువీర్ రెడ్డి ఉంటాడు, జానారెడ్డి ఇంకో కొడుకు జయవీర్ రెడ్డి ఎమ్మెల్యే ఉంటాడు, ఎంపీ ఉంటాడు. కోమరెడ్డి ఇంట్లో ఒక ఎమ్మెల్యే ఉంటాడు, ఒక మంత్రి ఉంటాడు. అదేవిధంగా ఇలా అందరి ఇళ్లలో ఇలా తూర్పు జయప్రకాష్ రెడ్డిలో ఎమ్మెల్యే ఉంటాడు, వాళ్ళ భార్య నిన్ననే కార్పొరేషన్ చైర్మన్ అయింది. ఇలా నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే ఉంటాడు, వారి భార్య ఎమ్మెల్యే ఉంటుంది. ఇక కుటుంబ రాజకీయాల గురించి నేను మాట్లాడదలుచుకోలే. ఇక భారతీయ జనతా పార్టీ పేద కుటుంబాన్ని మాట్లాడుతుంది కదా. మరి ఇలా అనురాగ్ సింగ్ ఠాకూర్ ఎవరు? రాజవర్ధన్ ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ కొడుకు ఉత్తరప్రదేశ్ ఎమ్మెల్యే లేడా? ఇవాళ ఎవరు? ఇప్పుడు అదేవిధంగా ఎడ్డిఆరప్ప ఎవరు? ఎడ్డిఆరప్ప కొడుకు విజయేంద్ర ఎవరు? వీళ్ళందరూ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు కదా. నేను కాబట్టి ఇలా కుటుంబాల గురించి మాట్లాడే నైతిక అర్హత భారతీయ జనతా పార్టీకి కానీ కాంగ్రెస్ పార్టీకి లేదనే అంశాన్ని ఇలా బీఆర్కే న్యూస్ ద్వారా చెప్తా ఉన్నాను. అయ్యా 1000 కోట్ల స్కామ్ల గురించి మాట్లాడుతున్నాయా? కాంగ్రెస్ పార్టీ మాట్లాడినా, భారతీయ జనతా పార్టీ మాట్లాడినా ప్రతిరోజు పేపర్లలో వస్తా ఉన్నాయి మీ స్కాములు, మీరు చేసిన అవినీతి, మీరు చేస్తున్నటువంటి శాసనాలు అన్ని రోజు వస్తా ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ నాయకులు ఏం చేస్తా ఉన్నారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏం చేస్తా ఉన్నారు. కాబట్టి అవినీతి గురించి నేను ఆ చర్చ జోలికి పోదలుచుకోలే. నేను ఇవాళ ఫిరాయింపుల అంశం మీద మాట్లాడుతున్నాం కాబట్టి ఫిరాయింపులు అనే అంశం మీద మాట్లాడేటప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందు శోభా గారు మాట్లాడినారు. ఏమని మాట్లాడినారు? ఇవాళ ఫిరాయింపులే రేపు ఫిరాంగులు అవుతాయి. ఎస్, కాంగ్రెస్ పార్టీకి రేపు ఖచ్చితంగా ఈ ఫిరాయింపులే ఫిరాంగులు అవుతాయి. సమాజం అంతా ఆలోచన చేస్తా ఉంది, ప్రజలంతా ఆలోచన చేస్తా ఉన్నారు. అయ్యో 200 రోజులు కూడా కాలేదు కదా, 64 శాసనసభ్యులు మీకు ఇచ్చినారు, ఒక శాసనసభ్యుడు సిపిఐ పార్టీ మద్దతు ఉంది, ఎందుకు ఇవాళ బీఆర్ఎస్ ని ఖతం చేయాలని చూస్తా ఉన్నారంటే బీఆర్ఎస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీకి కానీ మిగతా పార్టీలకు కానీ వణుకు. కేసీఆర్ గారు రాజకీయ చాణక్యమైన, కేసీఆర్ గారి వ్యూహమైన మీరు తట్టుకోలేరు కాబట్టి కేసీఆర్ ఏదో ఎమ్మెల్యేలను చేర్చుకొని కేసీఆర్ నుంచి బీఆర్ఎస్ పార్టీ ఖతం చేయాలనే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఓకే, మీరు అనుకున్న కళగానే మిగులుతుంది 100% ఇవాళ మీరు చేస్తున్నటువంటి ఈ పని రేపు భవిష్యత్తులో మీకు ఖచ్చితంగా మీకు పునాది చూపెడుతుందా, ఏం చూపెడుతుందో అర్థమైపోద్ది. నేను ఏమంటున్నా అంటే ఇవాళ చేర్చుకున్న ఎమ్మెల్యేలు ఎవరు? రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని నచ్చిపోతా ఉన్నారా? అయ్యా 218 రోజులలో రైతాంగానికి నువ్వు ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టినావు, ఈ రైతాంగానికి సంబంధించిన రైతు భరోసా ఇంక ఇవ్వలేదని పోతున్నావా? లేకపోతే రైతు భరోసా నిధులు విడుదల చేయాలని పోతున్నావా? రైతు సంబంధించినటువంటి రుణమాఫీ చేస్తామన్న 2 లక్షలు చేయనందుకు పోతా ఉన్నారా? మహిళలకు 200 తులం బంగారం ఇస్తామన్నావు, ఇయ్యనందుకు పోతా ఉన్నావా? మహిళలకు నెల 2500 ఇస్తామన్నావు, 2500 ఇయ్యనందుకు పోతున్నావా? ముసలోళ్ళ పింఛను, ముసలయ్యల పింఛను 4000 వేస్తామన్నావు, పెద్దనందుకు పోతా ఉన్నావా? అదే విధంగా ఇవాళ రైతాంగం సంబంధించి కాదండి, ఇవాళ స్కూల్ హాస్టళ్లలో ఇవాళ నేను అడుగుతా ఉన్నాను, నేను ఫిరాయింపుల మీద ఉన్న సోయి ఇవాళ ప్రజల పట్ల లేదంటున్నా నేను. ఎందుకంటే ఇవాళ సుల్తానాపూర్ హాస్టల్లో, ఒక బీటెక్ హాస్టల్లో ఇవాళ చిట్టెలుగా తిరుగుతా ఉంది, సాంబార్లు చట్నీలనే బొద్దింకలు తిరుగుతా ఉన్నాయి. బాల్యంలలో ఒక మహిళా కళాశాలలో సోషల్ వెల్ఫేర్ స్కూళ్ళల్లో ఏం జరుగుతుందో అర్థమైంది. అదేవిధంగా భువనగిరి సోషల్ వెల్ఫేర్ స్కూళ్ళల్లో 2 మహిళా విద్యార్థినులు చనిపోతే కనీసం దాని మీద స్పందన లేదు. ఇలా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఏదైతే డెంగ్యూ సంబంధించిన జ్వరాల మీద వీళ్లకు స్పందన లేదు. రాష్ట్రంలో 80,000 CMRF చెక్కులు గత ప్రభుత్వంలో ఇచ్చిందని చెప్పేసి 80,000 మంది పేదవాళ్ళ యొక్క CMRF చెక్కులు ఆగి ఉన్నవి. డెంగ్యూ జ్వరాలు ప్రబలుతా ఉన్నవి. ఆరోగ్యం అదేవిధంగా గ్రామ పంచాయతీలలో గతంలో ట్రాక్టర్లు ఇచ్చింది ప్రభుత్వం, ఆ ట్రాక్టర్లకు సంబంధించిన నిధులు విడుదల చేయట్లేదు. ఇలా గ్రామ పంచాయతీల్లో ఇన్ఛార్జి పరిపాలన కొనసాగుతుంది సెక్రటరీ ఆధ్వర్యంలో. ఆ సెక్రటరీలకు పైసలు లేని పరిస్థితి, సెక్రటరీలు జీతాలు ఇచ్చి ఆ గ్రామ పంచాయతీలు నడిపే పరిస్థితి ఉంది. గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుపుతామని చెప్పినారు, 42% బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామన్నారు. మరి ఆ బీసీ రిజర్వేషన్లు ఇస్తారా ఇవ్వరా కాంగ్రెస్ పార్టీ చెప్పాలి. కాబట్టి ఇలా చేరుతున్నటువంటి ఎమ్మెల్యేలు మరి ఈ కార్యక్రమాలను నచ్చి చేరుతా ఉన్నారు అంటా ఉన్నాను. ఆందోళన చేస్తా నా మాట వినండి. ఇలా చేరుతున్న ఎమ్మెల్యేలు నేను అడుగుతా ఉన్నా, అంటే డిఎస్సి అభ్యర్థుల యొక్క కష్టాలను చూసి చేరుతా ఉన్నారా? గ్రూప్ 2 ఉద్యోగాల సంఖ్య గతంలో 2000 వేస్తామన్నందుకు చేరుతున్నారా? 1:100 గతంలో కాంగ్రెస్ పార్టీ చేరుస్తామన్నది కాబట్టి పిసి అధ్యక్షుడిగా 1:100 గ్రూప్ 1 ఉద్యోగులు పెంచినందుకు చేరుతా ఉన్నారా? లేదా నిరుద్యోగ భృతి ఎవరైతే 26-27 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు పద్మ గారు ఈ రాష్ట్రంలో, వాళ్ళకి నిరుద్యోగ భృతి ఇచ్చినందుకు చేరుతా ఉన్నారా? లేకపోతే ఎందుకు చేరుతా ఉన్నారు మీరు?
ఇవాళ ఎందుకు చేరుతాం? మెగా డిఎస్సి వేస్తామన్నందుకు చేరుతున్నారా, లేక 25,000 వేస్తామని మోసం చేసి 11,000 వేసినందుకు చేరుతా ఉన్నారా? సమాధానం చెప్పాలి. ఎమ్మెల్యేలు ఏం నచ్చి చేరుతా ఉన్నారు? ఇవాళ ఏం నచ్చి చేరుతా ఉన్నారు? మరి ఏం నచ్చి వాళ్ళు చేరుతున్నారని మీరు అనుకుంటున్నారు? ప్రత్యేకించి ఇన్ని చెప్పారు, ఇన్ని పెండింగ్ పనులు ఉన్నాయి కదా, ఇందులో ఏం నచ్చింది అంటున్నారు. వాళ్ళు చెప్పేది ఏంటంటే అభివృద్ధి చూసాము, ఇవి చూసామని చెప్పేసి అంటున్నారు. కాబట్టి మీకేమనిపించింది? ఏం చూసి చేరుతున్నారు అనుకుంటున్నారు ప్రత్యేకించి? బి క్యూబ్ సిద్ధాంతం చెప్తే మేడం, బి క్యూబ్ సిద్ధాంతం. బి అంటే భూములు, ఇంకో బి అంటే బ్లాక్ మెయిల్, ఇంకో బీమ్ అంటే బిల్లులు. అంటే బిల్లులు పాస్ చేస్తారా, కండో కప్పుకుంటాం. అదేవిధంగా భూములు ఏమన్నా మాటికి భూములు ఏమన్నా ఇది ఏమన్నా క్లియర్ చేస్తారా, చేరుతాము. లేకపోతే మీరు ఈ 2 కాదని చేరకపోతే మీ మీద కేసులు పెడతామని రేవంత్ రెడ్డి భయపెట్టిస్తా ఉన్నాడు. కాబట్టి చేరుతా ఉన్నారు. చేరే వాళ్ళకు కూడా మేము నమస్కరించి చెప్తా ఉన్నాం, దయచేసి మీరు బీఆర్ఎస్ పార్టీలో ఓలైతే చేద్దాం అనుకుంటున్నారు, కాంగ్రెస్ చేరండి, తొందరగా చేరండి. మాలాంటి అనేక 60 లక్షల మంది సభ్యత్వం ఉన్నటువంటి కేసీఆర్ సైన్యం ఉంది. అనేక మంది యువకులు తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు ఉన్నారు. ఉస్మాన్ షీట్ లో డాక్టరేట్ చదువుకున్నటువంటి మేధావులు ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. వాళ్ళందరినీ ఎట్లా ట్రైన్ చేయాలి, ఎట్లా ఉంచాలి, పిరంగులన్నీ కూడా ఉన్నాయి. ఈ పిరంగులన్నీ భవిష్యత్తులో కేసీఆర్ నాయకత్వంలో దిగుతాయి. నేను ఒకటే అడుగుతున్న పద్మ గారు, ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరేటువంటి ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఎవరు ఎందుకు చేరుతా ఉన్నారు మేడం? ఎందుకు చేరుతా ఉన్నారు? ఇవాళ రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ఎందుకు చేరినాడు, ఖైరతాబాద్ ఎమ్మెల్యే గారు ఎందుకు చేరినారు, అదేవిధంగా పోచారం శ్రీనివాసరెడ్డి గారు. కేసీఆర్ ఏం తక్కువ చేశారు మేడం పోచారం శ్రీనివాసరెడ్డి గారికి? ఈజ్ నౌ 79 ఏజ్ అండి. అలాంటి వాళ్ళు స్పీకర్ గా పనిచేశారు, వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు. మాలాంటి వాళ్ళకి ఆదర్శంగా ఉండాల్సిన వయసులో వాళ్ళు ఎందుకు ఇలా పార్టీలు మారుతా ఉన్నారు? కేసీఆర్ అప్పుడేమో గొప్ప నాయకుడిగా కనిపించి సచ్చే వరకు మీతో ఉంటేనే సార్ అని చెప్పి మరి ఎందుకు రేవంత్ రెడ్డి గారి సమక్షంలో చేరుతా ఉన్నారు? రైతును ఆదుకున్నది కేసీఆర్ అని చెప్పి ఇక రైతు కోసం నేను చేయనని చెప్పేసి మాట్లాడుతున్నారు పోచారం శ్రీనివాసరెడ్డి గారు. పోచారం శ్రీనివాసరెడ్డి గారు స్పీకర్ గా పనిచేసి లక్ష్మీపుత్రుడని చెప్పించుకొని పక్క సీట్ లో కూర్చొని ఇలా కేసీఆర్ అధికారం 218 రోజుల్లోనే కేసీఆర్ దుష్మన్ అయిపోయిందా? కడియం శ్రీహరి గారు ఎక్కడున్నారు, ఎట్టొచ్చారు, వారు ఎమ్మెల్యే చేసింది ఎవరు, డిప్యూటీ సీఎం చేసింది ఎవరు, వాళ్ళని ఎంపీ చేసింది ఎవరు, తర్వాత వాళ్ళ బిడ్డకు సీట్ ఇచ్చింది ఎవరు, సీటుతో పాటుగా ప్రజలు ఇచ్చింది ఎవరు? నేను అడుగుతాను. కాబట్టి వారికి ఏం తక్కువ చేసింది కేసీఆర్? 218 రోజులు అధికారం దూరం కాగానే కేసీఆర్ దుష్మన్ అయిపోయిందా? కాబట్టి ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు మేడం. నేను ఏమంటున్నానంటే ఇవన్నీ గమనిస్తలేరు ప్రజలు అనుకోకండి. 100కు 100% ప్రజలు గమనిస్తా ఉన్నారు. ప్రజలు గమనించిందని ఖచ్చితంగా ఇప్పుడు న్యూటన్ సిద్ధాంతం ప్రకారం ఎంత బలంగా మీరైతే లోపలికి వెళ్తా ఉన్నారో, ఎంత బలంగా బీఆర్ఎస్ ని నాశనం చేయాలనుకుంటా ఉన్నారో అంతే బలంగా మీరే నాశనం అయిపోతారు ఇది ఖచ్చితంగా. ఎందుకంటే మీ రాజకీయ సమాధిని మీరే తోడుకుంటా ఉన్నారు. కాబట్టి ఓకే 100% ప్రతిపక్ష పార్టీగా 37% ఓట్లు వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీగా ఇవాళ 34 మంది మీరు గుంజుకోవచ్చు. మీరు 12 మందినే చేస్తారా, 6గురినే ఉంచుతారా, 7గురినే ఉంచుతారా, ఎంతమంది ఉన్నా మాకు సంబంధం లేదు. ప్రజలతో మేము మమేకమవుతాం, ప్రజా సమస్యల మీద కొట్లాడతాం. ఇవాళ రైతాంగం సంబంధించిన 69 లక్షల మంది రైతాంగం ఇవాళ మీరు చెప్పినారు గతంలో బోనస్ ఇస్తామన్నారు, 500 బోనస్ ఇస్తామన్నారు, కిడ్డాకు బోనస్ ఇవ్వట్లేదు, దాని మీద మేము కొట్లాడతాం. అదే విధంగా మీరు ఇంకో మాట చెప్పినారు, కౌలు రైతులు, రైతు కూలీలను గుర్తిస్తామన్నారు. మరి దాని మీద ఎటువంటి మార్గదర్శకాలు కానీ ఎటువంటి మీటింగ్లు కానీ జరగట్లేదు. కౌలు రైతులకు 12,000 ఎప్పుడు ఇస్తావు అని కొట్లాడతాం. అదేవిధంగా రైతు కూలీలకు 15,000 ఎప్పుడు ఇస్తామని కొట్లాడతాం. రైతు కూలీలకు 12,000 ఎప్పుడు ఇస్తామని కొట్లాడతాం. తులం బంగారం కోసం అయితే మహిళలు వేడి చేస్తా ఉన్నారు, చాలా ఈగలుగా వేడి చేస్తా ఉన్నారు. తులం బంగారం ఎప్పుడు ఇస్తామని కొట్లాడతాం. ఇలా అనేక సమస్యలు తెలంగాణలో అనేక సమస్యలు ఇలా ఉన్నవి. ఆ సమస్యల పట్ల పోవడానికి ప్రతిపక్ష పార్టీగా సుమారు 87 లక్షల ఓట్లు పడ్డాయి మేడం. బీఆర్ఎస్ పార్టీకి తక్కువ ఓట్లు పడ్డాయి అనుకుంటారు. 87 లక్షల ఓట్లు మాకు పడితే 92 లక్షల ఓట్లు కాంగ్రెస్ పడ్డాయి. కాబట్టి 87 లక్షల మంది ప్రజలు మమ్మల్ని ఆదరించినారు. ఖచ్చితంగా ఇలా కొంతమంది ఎమ్మెల్యేలు పోవచ్చు, ఎమ్మెల్యేలు మొత్తం క్యాడర్ పోతుందా, ప్రజలు పోతారా? కాబట్టి మరి అట్ట అనుకుంటే ఇక మొత్తం మీ కథం అయితే అనుకుంటే కాంగ్రెస్ కూడా కథం కావాలి కదా. 2014లో వాళ్ళకి ఎన్ని సీట్లు ఉన్నాయి, 2018లో ఎన్ని సీట్లు వచ్చినాయి, మరి 2024లో ఎన్ని సీట్లు వచ్చినాయి, 23లో ఎన్ని సీట్లు వచ్చినాయి? కాబట్టి ఏ పార్టీ ఒక ఎమ్మెల్యే పోయినంత మాత్రాన బీఆర్ఎస్ కథమైతే అనుకుంటే అరే మాకు ఫినిక్స్ పక్షి లాంటి వాడు కేసీఆర్, ఎప్పుడైతే కింద బూడిదలో ఉన్నటువంటి ఫినిక్స్ పక్షి మళ్ళా సూర్యుని వైపు ఎట్టయితే ప్రయాణిస్తుందో కేసీఆర్ అనే రాజకీయ నాయకుడు ఫినిక్స్ పక్షి లాంటి వాడు. డెఫినెట్ గా బూడిద నుంచి మళ్ళీ లేస్తాం, సూర్యుని వైపు ప్రయాణిస్తాం. మళ్ళీ ముఖ్యమంత్రిగా 2028లో కేసీఆర్ ని చేసేంత వరకు బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం, బీఆర్ఎస్ పార్టీ క్యాడర్, బీఆర్ఎస్ పార్టీ ఆ సభ్యత్వం ఉన్నటువంటి 60 లక్షల మంది సైన్యం అంతా పనిచేస్తుంది. ప్రజల కోసం పనిచేస్తుంది, ప్రజా సమస్యల మీద పనిచేస్తాం. ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏంటివి, హామీల నెరవేర్పులో మీరు చేస్తున్న శిశుద్ధి ఏంటి? ఇలా 218 రోజులలో
మీరు 100 రోజులలో 6 గ్యారంటీలు పూర్తి చేస్తామన్నారు. 6 గ్యారంటీల్లో 13 అంశాలు ఉన్నాయి. ఉద్యమకారులు కూడా దళితులు ముఖ్యమంత్రి ఉద్యమకారులు 250 గజాల స్థలం ఇస్తామన్నారు. 250 గజాలు ఎప్పుడు ఇస్తారో చూడాలి. చూద్దాం. ఒక్క నిమిషం నవీన్ గారు మాట్లాడండి, మీరు మాట్లాడుతున్నారు. నేను ఏమంటున్నా మేడం అంటే ఇదే కేసీఆర్ అప్పుడు అందరినీ వలస వచ్చే ప్రయత్నం చేసి ఈ ఉద్యమ ఇప్పుడు బాలరాజు గారు ఏమన్నారంటే ఉద్యమ పార్టీ మాది అన్నారు. ఉద్యమ నాయకులకే అప్పుడు ఇంపార్టెన్స్ ఇచ్చినట్టయితే, ఉద్యమ నాయకులకే ప్రోద్బలం చేసినట్టయితే, మంత్రి పదవులు ఇచ్చినట్టుంటే ఇప్పుడు దుస్థితి రాకపోయి ఉన్నది. ఎందుకంటే కేసీఆర్ వలస వచ్చిన ఎర్రబెల్లి దయాకర్ రావు గాని, శ్రీనివాస్ యాదవ్ గాని, పోచవరం శ్రీనివాస్ రెడ్డి గాని బయట వాళ్ళకే ప్రేరట్ ఇచ్చింది కదా మేడం. అప్పుడు ఇచ్చిన మంత్రి పదవులు ఇచ్చిన వీళ్ళు కూడా అదే ఆశకు, ఎందుకంటే ఇంతమంది ఇన్ని రోజులు వెయిట్ చేసింది కాబట్టి అదే ఆశతో ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు టిఆర్ఎస్ లకేరు, టిఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ లకేరు. ఈ కేసీఆర్ అప్పుడు దళిత ముఖ్యమంత్రి చేస్తాడు, చేయలే. బీసీని చేస్తాడు, ఎవరు చేసినా అన్ని అబద్ధాల పుట్ట. ఎందుకంటే కేటీఆర్ ను తీసుకొచ్చిండు వలస, అక్కడి నుంచి అమెరికాలో ఉన్న కవితను తీసుకొచ్చిండు, వాళ్ళని తీసుకొచ్చి కూర్చునబెట్టిండు. ఆయన ఎవరో పెంపుడు కొడుకుంటాడు సంతోష్ కుమార్ గారు, ఆయన తీసుకొచ్చిండు. కానీ ఇప్పుడు ఇలాంటి ఉద్యమ నాయకులు బాలరాజు లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఉద్యమ నాయకులకు అప్పుడు ఎందుకు ఇవ్వలేదు? ఆ పరిస్థితి ఉంటే ఇవాళ ఆ ఎమ్మెల్యేలు బయటకు పక్కదారులు చూపించే వాళ్ళు కాదు కదా మేడం, పక్కదారు చూసే వాళ్ళు కాదు కదా. ఎందుకంటే కేసీఆర్ అనేటోడు ఇవాళ ఇప్పుడు అంటుండు మన బాలరాజు గారు ఏమంటుండు 28 కూడా కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతుండు. అంటే వాళ్ళు పార్టీ పెట్టినప్పుడు ఉద్యమం చేసినప్పుడు దళితుని ముఖ్యమంత్రి చేస్తాడు, వాళ్ళ నోట్ల నుంచి కూడా దళితుని ముఖ్యమంత్రి మాట మర్చిపోయారు. ఇంకోటి ఇవాళ ఎమ్మెల్యేలు వేయినారు అంటారు కదా బాలరాజు గారు, వీళ్ళు ఉద్యమ నాయకులే కదా, వాళ్ళ ఇళ్ల ముందర ధర్నా చేయమనండి, వాళ్ళ ఇళ్ల ముందర ప్రశ్నించమనండి ప్రజలను. వాళ్ళు ఇప్పుడు ఓట్లు వేసిన ప్రజలు ఉన్నారు కదా, వాళ్ళు తీసుకెళ్ళమనండి. మరి మా పార్టీ నుంచి ఒక్క ఎమ్మెల్యే ఉన్నా కూడా ఎందుకు వెళ్తలేడు అంటే వీళ్ళు ఎప్పుడు పక్కదారులు చూసే ఎమ్మెల్యేలే. వీళ్ళు రాజీనామా చేయించమనండి, వీళ్ళు ఉద్యమ నాయకులే కదా, వాళ్ళ ఇళ్ల ముంగడ కూర్చొని ప్రజలందరూ కూర్చొని రాజీనామా చేసి ప్రజల్లోకి వెళ్ళమనండి. ఈ రేవంత్ రెడ్డి గారు కూడా పాలన పక్కకు పెట్టి ఇంతకుముందు శోభక్క గారు అన్నారు, ఏమన్నారంటే వీళ్ళు కేసీఆర్ మోదీ గారు ఏదో వాళ్ళ బిడ్డది చేస్తుందన్నారు కదా. ఈడీ సిబిఐ అనేది మేం పెట్టింది కాదండి, స్వయం ప్రతిపత్తి గల వాళ్ళ సంస్థ. కానీ ఇక్కడ మరి సిఐడి ఉంది, ఫోన్ ట్యాపింగ్ విషయం వచ్చింది. ఇదే కేటీఆర్ గారు ఏమన్నారు, చేస్తే చేసాం కాదు, ఇద్దరు లుచ్చగలే అన్నాడు. మీ టీవీ మాధ్యమాల్లో చేసిన అన్నప్పుడు ఆయన స్వయంగా అన్నప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ విషయం పక్కన ఎందుకు పట్టింది? కాళేశ్వరంలో అవినీతి జరిగిందన్నారు, అదెందుకు పక్కన పట్టింది? ఎందుకంటే 4 రోజులు చూపించడము చేతివాటమా నిర్లక్ష్యమా మాకు తెలియదు, కానీ దాన్ని పక్కదారి పట్టించడం, ప్రజలను పక్కదారి పట్టించి ఇప్పుడు ప్రోత్సహించడము. ఇప్పుడు ఏంటి చేరికలకు ప్రోత్సహిస్తున్నారు. అసలు విషయాన్ని పక్కన పెట్టి రేపు పొద్దున రైతు రుణమాఫీ అన్నారు, అటు ఇటుగా ఆగస్టు 15 వస్తుంది, రైతు బంధు లేదు. ఇక్కడ రైతులు అరో రామచంద్ర అని వర్షం పడకుంటే వీళ్ళేమో ప్రోత్సహించడం. ఈ రేవంత్ రెడ్డి గారు కూడా ఎందుకు అవసరం అండి? 65 మంది ఉన్నారు, వాళ్ళు ఎటుపోతే ఏంటిది రోజుకోళ్ళు వాళ్ళు చేర్చుకొని కానీ రాజీనామా చేయించాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ దగ్గర ఒక జెడ్పీటీసీగా పనిచేసిండు. ఈ కేసీఆర్ కూడా ఇది వరకు ఏ పార్టీలో పనిచేసినా అక్కడ పదవులు ఇవ్వకపోతున్నా పార్టీ కట్టుకున్నాడు. ఇంతక సోదరుడు అంటున్న ఉద్యమం చేసిన ఎక్కడ చేసినావయ్యా? నీ కొడుకు అజయ్ రావు పేరు ఎన్టీ రామారావు గారు ఎమ్మెల్యే టికెట్ కోసము తారక రామారావు అని కాళ్ళ దగ్గర పెట్టి పేరు మార్చుకున్నావు రాజకీయం కోసము. కచారా ఫ్యామిలీ అనేది ఏదైనా చేస్తాడు. దళితుని నేనే అనుకున్నాడు, దళిత ముఖ్యమంత్రి చేస్తాను, దళితుని పదవి అనుభవించాడు. వీళ్ళకు కచారా ఫ్యామిలీకి నీతులు ఎక్కడండి? ఈ టిఆర్ఎస్ ను బిఆర్ఎస్ మార్చారు, బార్ అండ్ రెస్టారెంట్ సమితి. ఇక్కడ దిక్కు లేదంటే పంజాబ్ లో పోయి చెక్కులు ఇచ్చారు, చెల్లని చెక్కులు ఇక్కడనే ఇయ్యలేదు. కొండగట్ల చనిపోతే ఇదే ఇయ్యాల ప్రజలు యాదికత్తురు, కొండగట్ల అంతమంది చనిపోతే ఒక్కనాడు కూడా పోయిన పాపం లేదు. కేటీఆర్ పోలే, కవిత పోలే. ఎక్కడని ప్రజల యాదికి వచ్చింది? పదవి పోతే ఇలా ప్రజలు యాదికత్తురు. ఇదే ప్రజలకు ఇల్లు ఎవరున్నారు అంటున్నారు కదా, ఎన్ని లక్షల మంది అన్నారు? అందులో ఒక 10% తీసుకొని ఎమ్మెల్యే గారు ఇండ్ల ముందర ధర్నా చేపిమనండి బాలరాజు గారిని. వాళ్ళ నాయకులు అధినాయకత్వం దృష్టి తీసుకెళ్లి ప్రజల ముంగడి ప్రజలతో ప్రశ్నించమనండి. ఎమ్మెల్యే దగ్గర ఇండ్ల ముందర చుట్టుముట్టమనండి, చూద్దాం ప్రజలు రాజీనామా చేయించమనండి, చేయించేదాకా నిరాదరణ చేయమనండి. కేసీఆర్ ఆ రోజు కూడా నిమ్మరసం తీసుకొని ఆ రోజు కూడా పార్లమెంట్ లో వీళ్ళకున్న 2 సీట్లు ఆనాడు మా సుష్మా స్వరాజ్ గారు లేకపోతే
కనీసం తెలంగాణకు మద్దతు ఇవ్వబోతే తెలంగాణ వచ్చేది కాదు. నేను తెలంగాణ బాబునని చెప్పుకుంటున్నాను. ఎక్కడండి తెలంగాణకు ఆద్యం పోసింది? మా ఇవాళ అక్కడ ఉన్నది ఇలా 2 సీట్లు కనీసం పార్లమెంట్ లో అప్పుడు గెలిచినప్పుడు ఇవాళ చెప్పుకొని వందలాది కోట్లు ఇవాళ డిక్లరేషన్ కేసీఆర్ తెలంగాణ ఉద్యమం పెట్టినప్పుడు తెలంగాణ ప్రభుత్వం రాకముందు వాళ్ళ ఆస్తులన్నీ కేటీఆర్ ఆస్తులన్నీ ఇమాన్ శాస్త్రులని ఇమాన్సును ఎంత దరిద్రమైన కేసీఆర్ ప్రభుత్వం నవీన్ గారు టాపిక్ మరి మారిపోతుంది. మనకు కావాల్సిందంటే పార్టీ ఫిరాయింపులకు సంబంధించి మాట్లాడుకుంటున్నాం. టాపిక్ ఏమో వేరే చోటుకి వెళ్ళిపోతుంది. కంటిన్యూ చేద్దాం. ప్రజానాయకులను ప్రజాక్షేత్రంలో అంటారు కదా, చెప్తున్నా. ఇమాన్ షా గారు ఇవాళ ఇమాన్ షా ఆస్తులు ఎక్కడికి వెళ్ళినాయండి? పద్మ గారు చెప్పండి. అంటే ఓకే, నవీన్ గారు బానే వాదిస్తుంది కానీ నేనేమంటే కాకినాడ తీర్మానాన్ని కాకి లెక్క తనకపోయింది ఎవరో భారతీయ జనతా పార్టీ నాయకులకు తెలుసు. ఇవాళ మీరు ఇంత వాదిస్తున్నారు కేసీఆర్ అంటూ మీ దగ్గరే కేంద్ర సంస్థలు ఉన్నాయి, మీ దగ్గరనే ఇంటెలిజెన్స్ సంస్థలు ఉన్నాయి, మీ దగ్గరనే అన్ని రకాల ఎంక్వైరీల సంస్థలు ఉన్నాయి. నువ్వు ఆగాల కదా, నువ్వేమన్నా నువ్వు కేసీఆర్ అది చేసిండు, ఇమాన్స్ అది చేసిండు, సంతోష్ రావు అది చేసిండు, హరీష్ రావు ఇది చేసిండు, కవిత అది చేసిండు, దూదిమెట బాలయ్య ఇది చేసిండు మస్తు మాట్లాడినావు కదా. ఇవాళ దేశంలో ఏలుతున్నది మీరే. కేంద్ర సంబంధించినటువంటి అన్ని సంస్థలు దర్యాప్తు సంస్థలన్నీ నీ ఆధీనంలో ఉన్నాయి. మేము ఒకవేళ అవినీతి చేస్తే ఎస్ యూ కమ్ టాపిక్ డైవర్ట్ అరెస్ట్ అంటే దయచేసి వినాలి. సంబంధించి మనం ఇంకొకసారి పెట్టుకుందాం. ఆ అంశానికి సంబంధించి బాలరాజ్ గారు టాపిక్ అయితే మనకి డైవర్ట్ అయిపోతుంది. మనం మాట్లాడుకునేది ఒకటవుతుంది, వెళ్ళేది ఇంకోటి. దాని గురించి కూడా ఒక రోజు డిబేట్ ఖచ్చితంగా మాట్లాడుకుందాం. దీనికి సంబంధించి కూడా ప్రస్తుతానికి అయితే బాలరాజ్ గారు మనం కట్ చేసేద్దాం ఆ టాపిక్. ఎందుకంటే రెక్టిఫై అయిపోతుంది, ఒకరి తర్వాత ఒకటి పెరిగిపోతుంది. ఇంకా దాన్ని ఇంకో రోజు పెట్టుకుందాం ఖచ్చితంగా. ఇదే అంశానికి సంబంధించి మనం ముగ్గురం కూర్చుందాం మళ్ళా. బట్ ఇప్పుడున్న పరిస్థితిలో ఇంకొక అప్డేట్ చెప్పాలి మీకు. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గారు కూడా త్వరలో కాంగ్రెస్ కూటికి చేరబోతున్నారు కాసేపట్లో అని వార్త అయితే వస్తుంది. మరి అంటే ఒక్కొక్కరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా అటు కాంగ్రెస్ కూటికి చేరిపోతున్నారు. మీరు మాట్లాడుతూ ఇందాక మీరు కూడా ఒక వర్డు మాట్లాడడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి ఫిరంగుల్లా వెళ్తాయి అంటున్నారంటే ఆ సూత్రం అంతకుముందు బీఆర్ఎస్ అమలు చేయడం వల్ల అక్కడ కూడా అదే జరిగిందంటారా? ఇప్పుడు ప్రజెంట్ ఎందుకంటే అప్పట్లో బీఆర్ఎస్ కూడా టీఆర్ఎస్గా ఉన్నప్పుడు ఇలాగా పార్టీని ఫిరాయింపులు వచ్చినాయి కదా, అటు కాంగ్రెస్ నుంచి ఇటు వచ్చినాయి కాబట్టి అవి ఫిరంగిల్లా పేలి ఇప్పుడు అటు వెళ్తున్నాయా? త్వరలో అటు కూడా జరుగుద్దని చెప్తున్నారు కదా. మరి మేము పద్మ గారు మీరు ప్రధానంగా చూడాలి, ఘోరమైన ఓటమిని మేము చూడలేము తల్లి. 39 స్థానాలు ఇచ్చారమ్మా ప్రజలు మాకు. 87 లక్షల మంది ఓట్లేశారు. మరి 39 స్థానాల్లో బీఆర్ఎస్ ఎందుకు నిలబెట్టుకోలేకపోతుంది? అమ్మా భారతీయ జనతా పార్టీకి పడ్డ ఓట్లు ఎన్నమ్మా, వాళ్ళకు వచ్చిన సీట్లు ఎన్నమ్మా? నేను అంటున్నా పద్మ గారు, నేను ఒకటి అంశాన్ని చెప్తా ఉన్నా. కేసీఆర్ గాని కేసీఆర్ నాయకత్వానికి సంబంధించి ప్రజల పట్ల ప్రజలు ఇంకా కేసీఆర్ నాయకత్వం పట్ల విశ్వాసం ఉన్నారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో ఏం జరిగిందో ప్రజలు చూసినారు. కేసీఆర్ నాయకత్వంలో కరెంటు పరిస్థితి ఎట్లా వచ్చింది, వ్యవసాయ రంగం పరిస్థితి ఎట్లా అభివృద్ధి అయింది, తెలంగాణలో శాంతి భద్రత ఎట్లయినాయి, హైదరాబాద్ లో ఉన్నటువంటి డెవలప్మెంట్ ఏంటి, ఇవన్నీ కూడా ప్రజలు ఉత్తగానే మర్చిపోరు. ఓకే కాంగ్రెస్ వస్తుంది, అలా ఏదో మేము అధికారం పోగానే ఒక 20 మంది ఎమ్మెల్యేలు మా పార్టీ నుంచి పోగానే పార్టీ అంతా కథమైనట్టు మాట్లాడుతూ చూసినవా? ఆ తీరు అనేది సబబు కాదని నేను అంటా ఉన్నాను. ఒక చివరిగా బాలరాజ్ గారు, ఇంకా మనకి చాలా టైం తక్కువ ఉంది. ఒకటే మీరు అన్నారు 39 మందికి అవకాశం ఇచ్చారు ప్రజలు అన్నారు. ఆ 39 మందిని బీఆర్ఎస్ ఎందుకు నిలబెట్టుకోలేకపోతుంది అంటే సమస్య ఎక్కడ? గెలిపించుకున్న ప్రజల్లో ఉందా లేకపోతే పార్టీలో ఉందా? అసలు ఏం జరుగుతుంది? ఒక చిన్న వర్డ్ కొంచెం చెప్పండి, టైం లేదు మనకి, మాట్లాడండి. 303 స్థానాలు వచ్చాయి భారతీయ జనతా పార్టీకి పోయినసారి 2019 లోక్సభ ఎలక్షన్స్ లో. 240కి ఎందుకు పడిపోయింది అంటే బోరి చెలిసిమ పడిపోయినట్ట? నేను చెప్తున్నానండి, మీరు అడిగింది ఆగండి, విను జర వినాగు వినండి వినండి. ఒక్క నిమిషం నవీన్ గారు, పద్మ గారు అడిగిన దానికి నేను చెప్తా ఉన్నాను. పద్మ గారు మంచి క్వశ్చన్ అడిగారు, నేను చెప్తాను నేను. ఇది 303 స్థానాలు వస్తున్నారు, 420 స్థానాలు వస్తున్నారు. మరి 240 పడిపోయారు. కారణం ఏందో మీరు తెలుసుకోరు ఫస్ట్. కాబట్టి ఇలా ఎమ్మెల్యేలు ఎందుకు ఉంటలేరు, ఎందుకు పోతున్నారు అంటే మేడం, వాళ్ళు ఎందుకు పోతున్నారో, ఎందుకు ఫిరాయింపు చేస్తా ఉన్నారో, ఏని కోసం ఫిరాయింపు చేస్తా ఉన్నారో ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు.
మీకు కూడా తెలుసు. ఒక్క నిమిషం నవీన్ గారు ఆగండి. బాలరాజు గారిని కంటిన్యూ చేసిన తర్వాత మీరు మాట్లాడేది కానీ వెంటనే మనకు కొంచెం టైం ఉంది, మాట్లాడండి మేడం. చెప్పండి. ఎందుకు ఫిరాయింపు చేస్తా ఉన్నారు, ఎవరి కోసం ఫిరాయింపు చేస్తా ఉన్నారు, ఏ ప్రయోజనాల కోసం ఫిరాయింపు చేస్తా ఉన్నారో మీకు స్పష్టంగా తెలుసు. మనం ఛానల్ ద్వారా దాన్ని మాట్లాడలేము. కాబట్టి ఎవరైతే ఫిరాయింపుదారులు ఉన్నారో, ఎవరైతే కండువాలు మారుస్తున్న వాళ్ళు ఉన్నారో, ప్రజలలో వాళ్ళకు ఖచ్చితంగా ఏం జరుగుద్దో అర్థమైంది భవిష్యత్తులో. నేనేమంటున్నాను, ఇప్పుడు కూడా బీఆర్కే న్యూస్ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇంకెవరైనా ఉంటే దయచేసి పార్టీ ఫిరాయించండి నేను అంటా ఉన్నాను. వేరే పార్టీలకు వెళ్ళిపోండి అని చెప్తా ఉన్నాను. ఉన్న వాళ్ళే ఉంటారు, గట్టి గింజలే ఉంటవి. కేసీఆర్ గారి నాయకత్వాన్ని నమ్మే వాళ్ళే ఉంటారు, మళ్ళీ కేసీఆర్ నాయకత్వంలో పనిచేసే వాళ్ళు ఉంటారు. ఎవరైతే మీ పదవుల కోసం కావచ్చు, మీ పైరవీల కోసం కావచ్చు, మీ బిల్లుల కోసం కావచ్చు, మీ రియల్ ఎస్టేట్ దందా కోసం కావచ్చు, మీ భూముల రెగ్యులరైజేషన్ కోసం కావచ్చు, మీ డబ్బు ఆశ కోసం కావచ్చు, ఎవరైతే పోతా ఉన్నారో మీ పిల్లల యొక్క పదవుల కోసం కావచ్చు, పోవండి. మీరు వెళ్ళండి దయచేసి, మీరు వెళ్ళండి దయచేసి. ఎంతమంది ఉంటారు అనుకుంటున్నారు ఫైనల్ గా? అసలు అమ్మా కేసీఆర్ నాయకత్వాన్ని విశ్వసించే వాళ్ళు ఎంతమంది ఉంటారో వాళ్ళు ఉంటారు, మిగతా వాళ్ళు పోతారు. పోయినంత మాత్రం మీకు బాధపడేది లేదని చెప్తున్నాం కదా. ఫిరంగుల్ లాంటి యువత మా దగ్గర ఉంది. ఫిరంగుల్ లాంటి ప్రజల పట్ల పనిచేసే వాళ్ళు చాలా మంది యువకులు మాతో ఉన్నారు. చాలా మంది కార్పొరేషన్ చైర్మన్ వాళ్ళు పనిచేసే వాళ్ళు ఉన్నారు. పద్మ గారు మీరు మంచి చర్చ పెట్టారు. డెఫినెట్ గా వాళ్ళందరినీ కూడా వెల్కమ్ చేస్తున్నారు. మీరు వెళ్ళండి అని చెప్తా ఉన్నాను నేను. మీరు వెళ్ళండి దయచేసి, మీరు ఉండకండి. కేసీఆర్ నాయకత్వాన్ని నమ్మని వాళ్ళు, బీఆర్ఎస్ పార్టీ నాయకత్వాన్ని నమ్మని వాళ్ళు మీరు ఉండొద్దు. దయచేసి వెళ్ళండి. మీరు అమ్మా ఒక్కడిగా స్టార్ట్ అయ్యే తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిండు, ఒక్కడిగా స్టార్ట్ అయ్యే అనేక మంది ఎమ్మెల్యేలను తయారు చేసిండు, ఒక్కడిగా స్టార్ట్ అయ్యిండు అనేక జడ్పీ చైర్మన్ తీసుకొచ్చిండు, ఒక్కడిగా స్టార్ట్ అయ్యిండు అనేక మంది రాజ్యసభ సభ్యులు, అనేక మంది ఎమ్మెల్యేలు, అనేక మంది నాయకులు. కేసీఆర్ అమ్మా, కేసీఆర్ అనే వ్యక్తి ఫినిక్స్ పక్షి అంటున్నా, మళ్ళీ సూర్యుని వైపు ప్రయాణిస్తాడు. ఖచ్చితంగా తెలంగాణలో మళ్ళీ అధికారంలోకి బీఆర్ఎస్ వస్తుంది. ఓకే బాలరాజు గారు. నవీన్ గారు చెప్పండి, మీరు మాట్లాడుతున్నారు ఒక వర్డ్ లో, చివరిగా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మేమేమంటున్నాం మేడం అంటే, బాలరాజు గారు అన్నారు కదా, మీరు అడిగారు 39 ఎమ్మెల్యేలు గెలిస్తే ఎందుకు వెళ్తున్నారు అంటున్నా. మేము ఈ రాష్ట్రంలో ఒక రాజా సింగ్ గారు ఉన్నా కూడా రాజా సింగ్ గారిని టచ్ చేయలేకపోయారు. మేము ఇప్పటికీ చెప్తున్నాం, ఈ పార్టీ టీఆర్ఎస్ పార్టీ కాలగర్భంలో కలిసిపోతుంది. అది స్వయం కృపాపరాధమే, ఎవరో చేసింది కాదు. ఎందుకంటే అత్త చేసిన గుంతాతను పడతాడు. ఎందుకంటే గతంలో ప్రోత్సహించిండు కదా, చేరికలు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కార్యక్రమాల మీద కొట్లాడుతున్నా, బీఆర్ఎస్ పార్టీ కథం చేసే పనిలో కాంగ్రెస్ పార్టీని హామీల మీద మాట్లాడరా మీరు? హామీల మీద మాట్లాడే కేసీఆర్ అంటే రైట్. నవీన్ గారు, బాలరాజు గారు చర్చలో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మొత్తంగా అయితే ఇవాళ సంబంధించిన టాపిక్ అయితే చాలా హాట్ గానే నడిచింది అనుకోవాలి. తెలంగాణలో ఎమ్మెల్యేలు అయితే కాంగ్రెస్ గూటికి చేర్చుకుంటున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాస్త ఇప్పటి వరకు కూడా ఉదయం నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే 9 అనుకున్నాం, మరి కాసేపట్లో 10 అయ్యే ఛాన్స్ కూడా కనిపిస్తుంది. మొత్తంగా ఇంకా ఎంతమంది బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి చేరతారో, అసలు ఎలాంటి ఉద్దేశంతో చేరుతున్నారు అనేది చాలా హాట్ టాపిక్ గా నడుస్తుంది. ఇంక ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్, తెలుగోడి సత్తా.